ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎలాంటి దృష్టి ఉంటుందో అలాంటి సృష్టియే కనిపిస్తుంది. ఎలాంటి ఆలోచనలు మనం చేస్తామో అటువంటి స్థితియే మనది తయారవుతుంది. ప్రతి ఒక్క ఆత్మ తను మెంటల్గా చాలా రిలాక్స్గా ఉండాలి, హాయిగా ఉండాలి, టెన్షన్ ఫ్రీగానే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికతను గౌరవించేటువంటి వ్యక్తులు ఎలాంటి విషయాలపైన సంపూర్ణ గౌరవం కలిగి ఉంటారు అనే అంశం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాము. ఎలాంటి సహవాసం ఒక యోగి ఆత్మకు కావాలి, ఇది నియమం అన్నమాట. జైసా సంగ్ వైసా రంగ్, జైసీ పానీ వైసీ పానీ. సహవాసము అనేది ఏది మంచిది. ఒక వ్యక్తి చాలా రోజుల క్రితము అడవిలో వెళ్ళాడనమాట. అక్కడ అడవిలో వెళ్ళిపోయాక ఆయనకి దాహం అవుతుంది, చాలా దాహం అవుతుంది. తనకి అంత దాహం అవ్వేసరికి లోపలికి వెళ్ళాడు, చాలా లోపలికి వెళ్ళాడు. అలా చాలా లోపలికి వెళ్ళిన తర్వాత తనకు ఒక బావి కనిపించింది. ఆ బావి కనిపించగానే చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే చాలా టైం నుంచి అతనికి దాహంగా ఉంది. అక్కడ నీళ్లు కనిపించగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తొందరగా నీళ్ళు తాగగానే తాగిన మరుక్షణమే ఆలోచన విధానం టోటల్గా మారిపోయింది. దానికి ముందు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? తొందరగా నీళ్ళు తాగితే బాగుంది, దాహంగా ఉంది. తాగిన మరుక్షణమే ఆయన మనసులో ఏం ఆలోచన వచ్చిందంటే, ఇంత టైం వెతకగా ఇప్పుడు నాకు ఈ మంచినీళ్ళు కనపడ్డాయి, నేను ఇంకా చాలా నడిచేది ఉంది, ఎంతో లోతుకు లోపలికి వెళ్ళాలి. నేను అంత లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒకవేళ నాకు నీ మంచినీళ్ళు కనపడకపోతే కష్టం అవుతుంది కదా, ఏం చేద్దాం? ఆ సంకల్పం రాగానే ఆయన ఏం చేశాడంటే, ఏ బావి నుండైతే వాటర్ తీసుకున్నాడు, అంటే ఆ చిన్న బకెట్తోని, ఆ బకెటే తన వెంట తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ బకెటే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆలోచించాడంట, నేను ఎంత మంచి సాత్వికమైన ఆలోచనలతో అప్పటి నుండి నడుస్తూ వచ్చాను. అప్పటి వరకు బాగుంది నా ఆలోచన తీరు. నీళ్ళు తీసుకొని తాగగానే టోటల్గా నా మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. అసలు జరిగింది ఏంటి అని ఆ బావి గురించి గ్రామస్తుల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఆ గ్రామస్తుల్ని క్వశ్చన్ అడిగితే గ్రామస్తులంతా ఏం చెప్పారంటే, మా ఊర్లో ఒక దొంగ ఉండేవాడు. యంగ్ ఏజ్లో ఉన్నప్పటి నుండి తను చేసింది ఒకటే పని, ఒకరోజు కూడా ఉద్యోగం చేయలేదు, దొంగతనాలే చేశాడు. అలా దొంగతనాలు చేసి ఈ ఊరు వదిలేసి వెళ్ళే ముందు తను సంపాదించిన ఆ డబ్బుతో ఏదైనా ఒక మంచి పని చేసి వెళ్ళిపోవాలని ఆలోచించి మీ ఊరు కోసం ఈ బావు తవ్వించి తను ఊరు వదిలి వెళ్ళిపోయాడని చెప్పాడు. ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఆ దొంగతనం చేయగా వచ్చిన డబ్బుతో ఆ బావి తవ్వాడు కాబట్టి ఆ బావిలోని నీళ్ళు తాగానే తన ఆలోచన తీరు టోటల్గా మారిపోయింది. దీన్ని అంటారు సహవాస దోషము, లేదా తీసుకున్న భోజనం యొక్క ప్రభావము టోటల్గా మన మైండ్ సెట్ని నిమిషాలలో, క్షణాలలో మార్చేస్తుంది. అందుకే అంటారు, మంచి సహవాసం మనను ఒడ్డుకు చేరుస్తుంది,
చెడు సహవాసం మనిషిని పూర్తిగా ముంచివేస్తుంది అని. మనం ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోకూడదండి. యోగా సాధన, యోగా అభ్యాసం అంటేనే మన యొక్క మనస్సును నిత్యం ఈశ్వరుడైన పరమాత్ముడి యందు లగ్నం చేయాలి. ఈశ్వరుడైన పరమాత్మ యందు తేలికైన పద్ధతిలో మనస్సుని లగ్నం చేయాలి అంటే మన ఆలోచన తీరు, దృష్టి తీరు ఎంతో గొప్పగా ఉండాలి. ఎంతో గొప్పగా ఉంటేనే మనం గొప్పగా ఆలోచిస్తాం, గొప్పగా జీవించగలుగుతాం. కాబట్టి సత్సాంగత్యం యొక్క ప్రభావం మన ఎలాంటి వారి సహవాసంలో ఉండాలి. మీరు ఇప్పుడు ఏదన్నా వస్తువు కొనుక్కుంటున్నారనుకోండి, మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, లేదా ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు రేట్ చూస్తాం, కంపెనీ చూస్తాం. సో ఎలాంటి కంపెనీ, ఎలాంటి కంపెనీయన్, గుడ్ కంపెనీ, గుడ్ కంపెనీయన్ ఉన్నప్పుడే వారితో మనం ఎంతో గొప్ప విషయాన్ని నేర్చుకోగలుగుతాం. అవునా? మన లైఫ్లో ప్లస్ మైనస్ ఏ ఆధారంతో అవుతుంది? ప్లస్ పాయింట్స్. ప్లస్ దేంతో అవుతుంది? గుడ్ సహవాసంతో. మైనస్ చెడు సహవాసంతో, వారి సాంగత్యం యొక్క ప్రభావంతో, ఆలోచన ప్రభావం, మాట తీరు, మన యొక్క కర్మలు ఎప్పుడైతే టోటల్గా మారిపోతాయో అప్పుడు శుద్ధీకరణ అనేది తగ్గిపోతూ ఉంటుంది, న్యాచురల్గా తగ్గుతుంది. మరి మన యొక్క కర్మలలో శుద్ధీకరణ తగ్గినప్పుడే, వ్యవహార శుద్ధీకరణ లేని మానవుడు భ్రష్ట కర్మలు చేస్తాడు. దాని యొక్క రిజల్ట్ సంపూర్ణమైన సంతోషం యొక్క అనుభూతిని చేయలేకపోతూ ఉంటాడు. సంపూర్ణ సంతోషం యొక్క అనుభూతిని చేయనప్పుడు వారికి మెంటల్గా రిలాక్సేషన్ రాదు. తెలియని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నేను చేస్తుంది రాంగా రైటా, రాంగా రైటా, నేను ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా, చేసేసాను, నేనేం చేయగలుగుతాను అది చేసేసాను, నాకు ఏం వస్తో అది నేను చేశా, దీని వలన నాకు లాభం దొరికిందా, నష్టము దొరికిందా, ఇది ఉపయోగకరమైనటువంటి కర్మ లేదా వ్యర్థ కర్మ, ఇది ఉపయోగకరమైనదా లేదా వ్యర్థమైనదా, ఇది రాంగ్ ఆర్ రైట్ అనేటువంటి అతి ఆలోచనలలో కొన్నిసార్లు జీవితంలో మనం వస్తూ ఉంటాం. ఎప్పుడైతే మంచి సహవాసంలో ఉంటామో, మంచి సహవాసం అంటే యోగి ఆత్మలు, ఎవరికైతే ఆధ్యాత్మికత అంటే ప్రేమ, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి మనస్థితి ఉండేటువంటి వ్యక్తులతో మనం దూరంగా ఉన్నప్పుడు మంచి సహవాసం యొక్క రంగు మనను శుద్ధిగా మారుస్తుంది. మెడిటేషన్ యొక్క అర్థం అదే. మనలో శుద్ధీకరణ అనేది సంపూర్ణంగా కనపడాలి, రావాలి. దానికోసం వీలైనంత వరకు మనం చింతన చేస్తూ ఉండాలి. ఒక అభ్యాసం మనం చేయాలి. ఏది ఏమైనా కానీ మా యొక్క సంస్థలో ఇదొక గొప్ప డిసిప్లిన్ అన్నమాట. ప్రతిరోజు డే స్టార్ట్ అవ్వగానే ఏదో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రవచనం మేమందరం వింటాము. అది డైలీ క్లాస్ అంటారు. మా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ప్రతి చోట ఈ పద్ధతి ఉంటుంది. మార్నింగ్ క్లాస్, దాన్ని మురళీ క్లాస్ అని అంటాం అన్నమాట. మా దగ్గరికి ఎందరో వస్తారు విద్యార్థులు. వారు వచ్చి రోజు ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనతో కూడినటువంటి ఈ మహావాక్యాలని రాసుకుంటారు, వాటిని నోట్ చేసుకుంటారు. అవి రాసుకొని అవి నోట్ చేయటంతో వారికి మంచి బలం అనేది దొరుకుతుంది. ఇది మా అందరిది ఇన్ని సంవత్సరాల గొప్ప ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలా డే స్టార్ట్ అవ్వగానే ఒక మంచి చింతనతో ఎప్పుడైతే మేము రోజును మొదలు పెడతామో
మాకు కావలసినటువంటి ఆ యొక్క బలం, ఆ యొక్క శక్తి, ప్రేరణ అనేది పరమాత్మ మహావాక్యాల ద్వారా మేము పొందుతూ ఉంటాం అన్నమాట. ఎవరైతే మంచి సాంగత్యంలో ఉంటారో, సహవాసంలో కూడా మంచి గుడ్ సహవాసంలో ఉంటారో, వారికి పరమాత్మకి సమీపంలో చేరుకోవాలి, పరమాత్మకి దగ్గర అవ్వాలి. అలా ఏం చేస్తే దగ్గర అవుతామో, ఏ విధమైనటువంటి వ్యవహారంలో మనం ఉండాలి అనేటువంటి ప్రేరణదాయకమైనటువంటి ప్రవచనం మనం వినడానికి ఇష్టపడాలి. ప్రతి చోట మా యొక్క స్పిరిచువల్ టాక్ అనేది ఉంటుంది. అది మనం విని మనం ఒక మంచి ప్రేరణ తీసుకోవాలి. తర్వాత ఈరోజు దినమంతా విన్నటువంటి ఈ ప్రవచనం నుండి నేను ఏం ఆచరించాలి, అది ఆచరించేటువంటి విధానం ఏంటి, అది ఎప్పుడైతే విని నేర్చుకుంటామో మనలో వ్యవహారంలో శుద్ధత అనేది సహజంగా వచ్చేస్తుందన్నమాట. దీన్ని అంటారు వ్యవహార శుద్ధీకరణ. ఎక్కడైతే శుద్ధత ఉంటుందో, పవిత్రత ఉంటుందో, అక్కడ భగవంతుడి యొక్క నివాసం ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచన మనలో చాలా మందికి వస్తుంది. అది నిజమే. ఏ వ్యక్తి అయితే శుద్ధమైనటువంటి ఆలోచనలు మాత్రమే ఆలోచిస్తాడో, వ్యవహరిస్తాడో, వారి నిజ జీవితంలో గొప్ప వ్యక్తిగా వారు కనపడతారు. గొప్ప ఆలోచించే వ్యక్తి, గొప్ప సంకల్పాలు చేసే వ్యక్తి నిత్యం చింతన చేస్తారు కాబట్టి వారికి వ్యర్థము అనేది రాదు. ఎక్కడైతే వ్యర్థం ఉంటుందో అక్కడ బరువు అంటారు. వేస్ట్కి వెయిట్ ఎక్కువ. మనసు ఒకవేళ భారంగా ఉంది, దానికి గల కారణం అతిగా వ్యర్థ సంకల్పాలు మీరు చేస్తూ ఉన్నారు. దానిని అంటారు పరిచింతన. మరి వ్యర్థ చింతన, పరిచింతన, వ్యర్థ చింతన నుండి మనం సహజంగా బయటకి రాగలగాలి అంటే ఈ సత్సాంగత్యములో నిత్యం మనం సమయాన్ని కేటాయించాలి. చింతన చేస్తూ, స్మరణ చేస్తూ విన్నది ఇతరులకు వినిపించాలి. మనం విన్నది ఇతరులకు వినిపించటంతో కూడా గొప్ప శక్తి మనలో పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొందరిని చూస్తుంటే ఏం చెప్తామంటే, మిమ్మల్ని చూడగానే ఎందుకో తెలియని టైర్డ్నెస్ కనిపిస్తుంది అంటాం. ఆ రోజు ఏమైనా పని చేశారంటే ఏమీ పని చేయలేదు, సింపుల్గా మంచి హెవీగా బ్రేక్ఫాస్ట్ తినేసి హాయిగా పడుకున్నాడు. ఫిజికల్ వర్క్ ఏమీ లేదు. కానీ చాలా మందిలో ఈ తప్పుడు ఆలోచనలు ఉంటాయి. వారి మెంటల్ మైండ్ అనేది ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. అంటే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. అలా అతిగా ఆలోచించే పద్ధతిని నేను స్టాప్ చేయగలగాలి. మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి అంటే నిత్యం సత్సాంగత్యంలో సమయాన్ని మనం తప్పకుండా తీయగలగాలి. ఏ వ్యక్తి అయితే సత్సాంగత్యంలో ఉండడానికి వారి యొక్క సమయాన్ని కేటాయిస్తారో వారు చాలా రిలాక్స్గా ఉంటారు, కూల్గానే వారు కనపడతారు. గొప్ప అద్భుతమైనటువంటి అనుభవాలు చేసేటువంటి విధానమే ఈ రాజయోగ అభ్యాస సాధన ద్వారా, యొక్క స్పిరిచువల్ క్లాసెస్ ద్వారానే మనకది సాధ్యపడుతుంది. ఇది చెయ్యగలము, ఇది 100% ప్రూవ్ అవుతుంది. కొన్ని అనుభవాలు, కొన్ని వేల మంది అనుభవాలు మా సంస్థలో ఉన్నాయి. అనుభవపూర్వకంగా మీకు వారి యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతారు. ఎలాంటి డిప్రెషన్ కండిషన్లో మా దగ్గరికి వచ్చారు చాలామంది. తెలియకుండానే జీవితంలో అన్నీ కోల్పోయాను, నేను ఏది సాధించలేకపోయాను, తృప్తి నాకు లేదు, అంత వేస్ట్ అయిపోయింది, లైఫ్తోనే టైర్డ్ అయిపోయినటువంటి వారు కూడా ఎందరో ఉన్నారు. వారి లైఫ్తో టైర్డ్ అయిపోగానే తెలియనటువంటి ఆ యొక్క ఫీలింగ్ వారిలో పెరిగిందనమాట. ఏంటి నా జీవితం ఇంకింతేనా? ఆ ఫీలింగ్ అనేది మనకు కలగకూడదు అంటే ఏం చేయాలి? దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. మీరు పాస్ట్ జీవితంలో
అది గుడ్ జరిగిందా, బ్యాడ్ జరిగిందా, దాన్ని మీరు పాస్ట్లో వెళ్తే మీరు ఏం సాధించలేరు, అవునా? దాన్ని మీరు ఏం సరి చేసుకోలేరు కూడా. అది ఎంతవరకు గడిచిందో అంతవరకే. అది ప్లస్ ఆర్ మైనస్, అది అలాగే ఉండిపోతుంది. కానీ మీరు ఏ వయసులో ఇప్పుడున్నా, మీరు డే స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి సంకల్పంతో డే స్టార్ట్ చేయండి. ఈ రోజంతా కూడా నేను ఉత్సాహభరితంగానే ఉండాలి. ఏది ఏమైనా నేను ఎవ్వరి మాటల ప్రభావంలో రావద్దు. నేను స్ట్రాంగ్గా ఉండాలి. మీరు జీవితంలో ఎన్నో సాధించవచ్చు. మీరు ఏది సాధించాలన్నా, ఎలాంటి ఉన్నత స్థాయిలో వెళ్ళాలనుకుంటున్నారో, మీరు వెళ్ళాలన్నా ముందు మీ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా పాజిటివ్ మాత్రమే ఉండాలి. మరి ఏ వ్యక్తులైతే మైండ్ సెట్ ఆల్వేస్ పాజిటివ్గా ఉంటుందో వారి నిజ జీవితంలో కూడా అంత ఉమంగ ఉత్సాహాలతో మాత్రమే ఉంటారు. ఒకవేళ మీకు అసఫలత కనిపిస్తుంది అంటే ఆ ధైర్యాన్ని మీరు కోల్పోకండి. ఏ వ్యక్తి అయితే కంప్లీట్గా ధైర్యాన్ని కోల్పోతారు, మెంటల్గా బ్యాడ్ ఫీలింగ్ యొక్క అనుభవం చేస్తారో వారు ఎప్పటికీ కూడా శాంతి యొక్క అనుభూతిని చేయలేకపోతూ ఉంటారు. అవునా? అలాంటివి చెప్పేస్తూ ఉంటారు, అయ్యా బాబు నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ శాంతి మాత్రం లేదు, తెలియని పీడ, ఏదో తెలియని బాధ నాకు కలుగుతుంది అని అంటారు. మరి అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ సహజంగా మనలో నిరుత్సాహాన్ని మిగులుస్తుంది. నిరుత్సాహాన్ని మాత్రమే చూసేలా, కనిపించేలాగా చేస్తుంది. కూల్గా ఉండడం, మెంటల్గా రిలాక్స్గా ఉండడమే, అన్నిటితో ముక్తులుగా ఉండడమే, మనసుతో బంధింపబడి లేకుండా అన్ని రకాలుగా మనం సంతోషప్రదంగా కనపడడమే ఈ యొక్క సాధనలో, మన అభ్యాసంలో మనం చేయగలిగేటటువంటి ఆ యొక్క పద్ధతి అన్నమాట. వీక్ థాట్ అనేది చేసే వ్యక్తులు ఎప్పుడు దృఢ సంకల్పం చేయలేరు. సంకల్పాలలో దృఢత ఉంది అంటేనే వారి యొక్క సంకల్పాల ప్రభావం వారిని గట్టిగా చేస్తుంది. అంటే స్ట్రాంగ్ సంకల్పం. స్ట్రాంగ్ సంకల్పం మనం తీసుకున్నాం. ఏది ఏమైనా నేను ఈ రోజంతా ఎలాంటి పరిస్థితిలో కూడా నేను డిస్టర్బ్ కావద్దు. కొందరి యొక్క నేచర్ అన్నమాట. ఏ మాటలన్నా ఏం చెప్తారు, నేను చాలా డిస్టర్బ్ ఉన్నామండి, మేము డిస్టర్బ్ ఉన్నామండి. డిస్టర్బ్ అయ్యాను, అదేదో సాధించాను, లేదా అదొక స్టేటస్ అని అనుకుంటారు. అంటే డిస్టర్బ్ అయిపోయానంటే ఏమైపోయారు, ఇంకా నేను ఆనందంగా జీవించగలుగుతాను అనేటువంటి ఒక సంకల్పాన్ని మీరు మర్చిపోయారు. అది రాంగ్ పద్ధతి అండి. మీరు జీవించగలుగుతారు, మీలో అవకాశాలు ఉన్నాయి, మీకు ఆ ఛాన్స్ ఉంది. అతిగా ఫెయిల్ అయ్యాను అనేటువంటి రాంగ్ సంకల్పం ఏ వ్యక్తి అయితే అతిగా చేస్తాడో అది ఫెయిల్ సంకల్పాలు, ఫెయిల్ మాటలు, ఫెయిల్యూర్ స్టోరీస్ ఏ వ్యక్తి అయితే అతిగా వింటారో వారు ఉత్సాహభరితమైనటువంటి జీవితంలో జీవించలేకపోతుంటారనమాట. కాబట్టి ఉత్సాహభరితమైన జీవితంలో జీవించాలి అంటే దానికి కావలసిందే సత్సాంగత్యము. సహవాసంని మనం ఎంచుకునే విషయంలో ఎప్పుడు కూడా మనం వెనక పడకూడదు. ముందడుగు మాత్రమే మనం వేయగలగాలి. అలా ముందడుగు వేస్తూ మంచి సహవాసంలో మనం ఉండగలిగినప్పుడే ఉదారచితంగా, నిమిత్త భావముగా, కుశలమైనటువంటి భావంగా మనం జీవించగలుగుతాము. అలా ఉపయోగకరమైనటువంటి ఆలోచనలు, సంకల్పాలు చేసేటువంటి వారే పరమాత్మ ప్రేమకి దగ్గరవుతూ ఉంటారు. పరమాత్మ ప్రాప్తి యొక్క అనుభూతిని వారు చేయగలుగుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ యొక్క ఆనందానుభూతి చేసే వ్యక్తులు వారు ఉత్సాహభరితమైనటువంటి అనుభూతులను చేయగలుగుతూ ఉంటారు. ఆ విధంగా ఉత్సాహభరితమైనటువంటి అనుభూతులు మాత్రమే మీరు చేస్తూ ఆనందకరంగా, తృప్తికరంగా జీవించండి. ఇప్పుడు ఎవరైనా అడిగారనుకోండి,
మీ ఆస్తి ఎంత? ఆస్తి ఎంత అనగానే తక్కువ మనం ఇచ్చేటువంటి సమాధానం, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది, నా దగ్గర కనిపించే క్యాష్ ఇంత, కనపడని క్యాష్ ఇంత, నా దగ్గర గోల్డ్ ఇంత, ఇవన్నీ టక చెప్పేస్తూ ఉంటాం. నిజమే, అది మీరు సంపాదించడానికి చాలా కష్టపడ్డారు. మీరు ఏది మీకు ఈజీగా రాలేదు. కానీ ఎంతవరకు మీరు మీ యొక్క లైఫ్తో హ్యాపీగా ఉన్నారు? ఎంత పర్సెంటేజ్? 40, 50, 60, 70, 80? ఎంత పర్సెంటేజ్ వరకు మీరు సంతోషకరమైనటువంటి జీవితంలో జీవించాను అనేటువంటి తృప్తిని మీరు సంపాదించుకున్నారు? అది గొప్ప ఆస్తి. గొప్ప ఆస్తి అదేనండి. తృప్తికరమైనటువంటి జీవితంలో జీవించడమే మన జీవిత లక్ష్యం పెట్టుకోవాలి. దానికోసం ముందుగా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ రోజటి మెయిన్ సబ్జెక్ట్ సహవాసం యొక్క ప్రభావం గురించి. సో అలా మంచి సహవాసంలో ఉండడానికి మాత్రమే నేను ఇష్టపడినప్పుడు వారి ద్వారా మీకు గొప్ప ఏమంటారు, అది గొప్ప పవర్ అంటే హెల్ప్ అనేది దొరుకుతుంది. మంచి సహవాసంలో ఉండే వ్యక్తి మిమ్మల్ని మెంటల్గా స్ట్రాంగ్ చేస్తాడనమాట. వారు వీక్ మైండ్ ఉందనుకోండి, పక్క వారిని కూడా వారు వీక్ మైండ్ వారిగా తయారు చేస్తూ ఉంటారు. ఇదన్నమాట సహవాసం యొక్క దోషం. కాబట్టి మీరు ఎవరైనా మీ కాంటాక్ట్లో మెంటల్గా మిమ్మల్ని వీక్ చేసే వ్యక్తులు ఎవరైనా కనిపించినా ఉన్నా మీరు డైవర్ట్ చేయడానికి ప్రోత్సహించండి. మీరే అనవసరంగా రాంగ్ ఫీలింగ్లో ఉన్నారండి, అది చాలా తప్పు, అది ఇది కాదు, ఇది రైట్. సో ఈ రకంగా రైట్ వేలో మీరు ఉన్నప్పుడే ఆ సహవాసము ద్వారా మనకి గొప్ప పవర్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఇప్పటి నుండి మంచి సహవాసంలో ఉంటూ, మంచి సాంగత్యంలో ఉంటూ, మంచి సహవాసం మంచి సాంగత్యంతో మనం మెంటల్గా స్ట్రాంగ్ అవుతాము. వీక్ మైండ్, వీక్ థాట్ ఎప్పుడు కూడా జీవితంలో కోల్పోయామనే ఫీలింగ్లోనే ఉంటుంది. అలాంటి బ్యాడ్ ఫీలింగ్ నుండి వీలైనంత వరకు మన మనస్సును బయటకు తీసుకొని రావడానికి మనం కంప్లీట్గా అన్ని విధాలుగా ప్రయత్నం మాత్రమే చేద్దాము. సో ఈరోజు ఎపిసోడ్లో మంచి సహవాసం యొక్క రంగుతో ఎన్ని లాభాలు పొందుతాము అనేటువంటి గొప్ప టాపిక్ గురించి చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని మంచి విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.